రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మంజూరైన 150 కోట్లకు అదనంగా 99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 55% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, వారి ఆలోచన మేరకు దేవాదాయ శాఖ మంత్రివర్యుల యొక్క ప్రతిపాదనతోటి జిల్లాకు సంబంధించిన మంత్రులు సహకారంతో ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల యొక్క తీరుతెన్నుల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. గత 10 రోజుల క్రితం గతంలో మంజూరు కాబడినటువంటి 150 కోట్లకు అదనంగా మరో 99 కోట్ల 40 లక్షలు మంజూరు చేసిన సందర్భంలో వేగవంతంగా త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయని చెప్పని ఈరోజు ఆర్కిటెక్ట్ ద్వారా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా ఈవో గారితో పాటు ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన అధికారులు, పూజారులు, ప్రధానాచారులకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన ఉద్యోగులు అందరం కూడా ఒక పరిశీలన జరిపినటువంటి క్రమంలో ఇప్పటి వరకు 55% పనులు పూర్తవుతున్నట్టుగా అధికారుల ద్వారా వచ్చినటువంటి